నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దీక్ష అకాడమీ. నేను శిరీష. ఈరోజు ఎన్సీఆర్టీ క్లాస్ 10th జియోగ్రఫీలోని చాప్టర్ 5 మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్లోని పార్ట్ 3 ఇప్పుడు చూద్దాము. పార్ట్ 3 వచ్చేసి ఎనర్జీ రిసోర్సెస్ అంటే శక్తి వనరులు. ఎనర్జీ రిసోర్సెస్ అంటే శక్తి వనరులు. మరి ఎనర్జీ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే ఏ సబ్స్టాన్స్ ఆర్ ఎ ప్రాసెస్ ఫ్రమ్ విచ్ హీట్, పవర్ ఆర్ ఎలక్ట్రిసిటీ కెన్ బి జనరేటెడ్ టు మీట్ హ్యూమన్ నీడ్స్ ఫర్ హీటింగ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ అదర్ ఇండస్ట్రియల్ అండ్ సోషల్ యాక్టివిటీస్. అంటే ఏదైనా ఒక పదార్థం కావచ్చు, ఒక ప్రక్రియ కావచ్చు, దాని నుండి మనం ఉష్ణాన్ని, తర్వాత శక్తిని, విద్యుత్తుని మనము వాటిని ఉత్పత్తి చేయొచ్చు. మన యొక్క మానవ అవసరాలైన కొన్ని వేడి చేయటాన్ని, హీటింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ రవాణాకు కావచ్చు, లేదంటే ఇండస్ట్రియల్ అండ్ సోషల్ యాక్టివిటీస్కి, పారిశ్రామిక మరియు సాంఘిక కార్యకలాపాల కోసం కావలసిన హీట్ ఆర్ శక్తి కావచ్చు, ఏదైనా కానీ జనరేట్ చేస్తుంది అంటే వాటిని ఎనర్జీ రిసోర్సెస్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రిసిటీ, తర్వాత రవాణా కోసం అంటే మనం ఏం యూస్ చేస్తున్నాము, పెట్రోల్ యూస్ చేస్తున్నాము, డీజిల్ యూస్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఎనర్జీ రిసోర్సెస్ అనమాట, ఫ్యూయల్స్ అనమాట. కోల్ ఈజ్ అన్ ఏ ఫ్యూయల్. సో ఇదొక ఎనర్జీ రిసోర్సెస్. కోల్ నుంచి మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నాము, వాటిని మనం ఎనర్జీ రిసోర్సెస్ అని అంటాము. అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ యాక్టివిటీస్. అన్ని కార్యకలాపాలకి మనకి ఏది చూసుకున్నా కానీ దానికి శక్తి అవసరం. ఇప్పుడు నువ్వు ఒక నీ హ్యూమన్ బాడీ నడవాలంటే నీకు శక్తి అవసరం. నీకు శక్తి ఎక్కడి నుండి వస్తుంది అంటే ఫుడ్ నుండి వస్తుంది. సో అట్లా ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ యాక్టివిటీస్. ప్రతి ఒక్కదానికి శక్తి అవసరం, అవునా? నెక్స్ట్, ఇట్ ఈస్ నీడెడ్ టు కుక్, టు ప్రొవైడ్ లైట్ అండ్ హీట్, టు ప్రొపెల్ వెహికల్స్ అండ్ టు డ్రైవ్ మెషినరీ ఇన్ ఇండస్ట్రీస్. ఎట్లయితే నీకు ఒక మానవ శరీరం నడవాలంటే, అది పనిచేయాలంటే ఫుడ్ అవసరమో, ఆహారం అవసరమో, పోషకాలు అవసరమో, అదొక ఎనర్జీ అవసరమో, అట్లా మనకి ఒక ఏదైనా వండుకోవాలనుకోండి, దానికి శక్తి అవసరం. మనం కట్టెల పొయ్యి మీద వండుకున్నా కానీ, లేదంటే మనం అక్కడ ఒక శక్తి వస్తుంది కదా, హీట్. తర్వాత గ్యాస్ పైన వండుకుంటున్నాం, గ్యాస్ స్టవ్ పైన, దానికైనా శక్తి అవసరం. లైట్ కావాలి అంటే ఎలక్ట్రిసిటీ ఉంటేనే, కరెంట్ ఉంటేనే లైట్ వెలుగుతుంది. తర్వాత ఏదైనా హీట్ అవ్వాలి, గీజర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నీకు ఇంట్లో ఏ వస్తువు నడవాలన్నా కానీ దానికి ఎనర్జీ అవసరం, అంటే ఎలక్ట్రిసిటీ అవసరం. టు ప్రొపెల్ వెహికల్స్ అంటే ఈ వెహికల్స్ని నడపాలన్నా కానీ నీకు శక్తి అవసరము. అలాగే ఇండస్ట్రీస్లోని మెషినరీ ఏదైతే ఉంటుందో అదన్నీ కూడా నడపాలంటే శక్తి అనేది అవసరము. మరి శక్తి ఎక్కడి నుండి వస్తుంది? మనకంటే శక్తి ఫుడ్ నుండి వస్తుంది. మరి ఎలక్ట్రిసిటీ రావాలంటే శక్తి ఎక్కడి నుండి వస్తుంది? గ్యాస్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ వెహికల్స్ నడవాలంటే శక్తి ఎక్కడి నుండి వస్తుంది చూద్దాం. ఎనర్జీ కెన్ బి జనరేటెడ్ ఫ్రమ్ ఫ్యూయల్ మినరల్స్ లైక్ కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, యురేనియం అండ్ ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ. మనం ఎనర్జీని ఎక్కడి నుంచి జనరేట్ చేయొచ్చు? ఫ్యూయల్ మినరల్స్, ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం మనం. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఎట్లా ఫామ్ అవుతాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు కోల్ తీసుకున్నావు అనుకో, కోల్ ఏంటి? చెట్లు, డెడ్ యానిమల్స్ అన్నీ లోపల బరీడ్ అయ్యి కొన్ని మిలియన్ ఇయర్స్ అక్కడ ఇంటెన్స్ హీట్ అండ్ ప్రెషర్ కింద డికంపోజ్ అయ్యి అది కోల్గా మారుతుంది. సో అట్లా మనం వాటిని ఫాజిల్ ఫ్యూయల్స్ అని అంటాం. అట్లా ఫ్యూయల్ మినరల్స్ అంటాం. పెట్రోలియం కూడా మనకి మెరైన్ యానిమల్స్ లైక్ ఆల్గే ఇలాంటివన్నీ కూడా డికంపోజ్ అయ్యి కింద మనకు ఏర్పడతాయి, పెట్రోలియం ఏర్పడుతుంది. అట్లా న్యాచురల్ గ్యాస్, ఇట్లాంటి ఫాజిల్ మినరల్స్ ఆర్ ఫ్యూయల్ మినరల్స్ లైక్ కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, యురేనియం, ఇంకా ఫ్రమ్ ఎలక్ట్రిసిటీ నుంచి మనము ఎనర్జీని జనరేట్ చేయొచ్చు. అయితే ఈ ఎనర్జీ రిసోర్సెస్ని 2 రకాలుగా వర్గీకరించారండి. ఎనర్జీ రిసోర్సెస్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్. కన్వెన్షనల్ అంటే ట్రెడిషనల్, తర్వాత సాంప్రదాయమైన ఎనర్జీ శక్తి వనరులు, మరియు సాంప్రదాయేతర శక్తి వనరులు అంటే నాన్ కన్వెన్షనల్ సోర్సెస్. కన్వెన్షనల్ సోర్సెస్ అంటే మనం ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాము ట్రెడిషనల్గా, అంటే వాటిని మనము కన్వెన్షనల్ అంటాం. నాన్ కన్వెన్షనల్ అంటే ఇప్పుడు మోడ్రన్ వరల్డ్లో ఇప్పుడు కొత్తగా తీసుకొని వచ్చి ఎట్లా శక్తిని జనరేట్ చేస్తున్నాము, ఎనర్జీని జనరేట్ చేస్తున్నాము అంటే అవి నాన్ కన్వెన్షనల్. ఫస్ట్ కన్వెన్షనల్ సోర్సెస్ చూస్తే మనకి ఫైర్ వుడ్.
ఫైర్ వుడ్ అంటే మనము కట్టెలు కాల్చి దాని నుంచి శక్తిని హీట్ జనరేట్ చేసి వంటలు వండుకుంటున్నాము, కుక్ చేసుకుంటున్నాము, ఎక్సెట్రా చాలా పనులు చేసుకుంటున్నాం. తర్వాత క్యాటిల్ డంగ్ కేక్, పెండ నుంచి కూడా మనము ఎనర్జీని లైక్ గోబర్ గ్యాస్ అట్లుంటాయి కదా, ఆ డంగ్ కేక్ నుంచి కూడా మనము శక్తిని ఉత్పత్తి చేస్తున్నాము, గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నాము, దాన్ని యూజ్ చేసుకుంటున్నాము. తర్వాత కోల్, బొగ్గు, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ ఏమో బోత్ వాటర్ నుంచి మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉంటుంది, కోల్ నుంచి తయారు చేయబడిన థర్మల్ ఎలక్ట్రిసిటీ. ఇవి రెండు కూడా మనకు కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్. నెక్స్ట్ నాన్ కన్వెన్షనల్ చూసుకున్నట్లయితే సోలార్, ఇది ఎప్పటి నుంచో లేదు, ఇప్పుడు మోడర్న్ వరల్డ్లో చేస్తున్నారు. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ అంటే సముద్రంలోని ఆటుపోట్ల నుండి కూడా మనం శక్తిని జనరేట్ చేయొచ్చు. తర్వాత జియోథర్మల్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఎర్త్ లోపల హీట్ ఉంటుంది కదా, ఆ హీట్ లోపలికి వెళ్తూ ఉంటే హీట్ ఉంటుంది, ఆ హీట్ నుంచి మనము శక్తిని ఉత్పత్తి చేయొచ్చు. బయోగ్యాస్ అంటే తెలుసు కదా మనకి, యానిమల్స్, తర్వాత ఆర్గానిక్ మ్యాటర్, మాన్యూర్, ఇవన్నిటితో చేసే బయోగ్యాస్. అటామిక్ ఎనర్జీ, ఆటమ్స్తో కూడా మనం ఎనర్జీని జనరేట్ చేయొచ్చు. ఎట్లా అనేది ఒక్కొక్కటిగా చూద్దాము. ఫైర్వుడ్ అండ్ క్యాటిల్ డంగ్ కేక్ ఆర్ మోస్ట్ కామన్ ఇన్ రూరల్ ఇండియా. మనం ఇప్పుడు చూస్తుంటే గ్రామీణ భారతదేశంలో చూసుకున్నట్లయితే ఫైర్వుడ్ ఇంకా క్యాటిల్ డంగ్ కేక్ అనేది చాలా కామన్గా యూజ్ చేస్తాం. ఇప్పుడు గ్యాసెస్ వచ్చాయి కానీ కట్టెల పొయ్యి మీద వండుకునేవారు, ఇంకా బయోగ్యాస్తో కూడా చేసి యూజ్ చేసుకునేవారు. అకార్డింగ్ టు వన్ ఎస్టిమేట్, మోర్ దాన్ 70% ఎనర్జీ రిక్వైర్మెంట్ ఇన్ రూరల్ హౌస్ హోల్డ్ ఈజ్ మెట్ బై దీస్ టూ. ఓకేనా, ఒక ఎస్టిమేట్ ప్రకారం 70% ఎనర్జీ రిక్వైర్మెంట్ రూరల్ హౌస్ హోల్డ్లో మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో ఇవి రెండే, ఫైర్వుడ్ ఇంకా క్యాటిల్ డంగ్ కేక్ నుంచి చేస్తారనమాట. అయితే కంటిన్యూషన్ ఆఫ్ దీస్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ డిఫికల్ట్ డ్యూ టు డిక్రీజింగ్ ఫారెస్ట్ ఏరియా. చెట్లను నరకటం, కట్టెలు నరకడం వలన ఫారెస్ట్ ఏరియా తగ్గిపోతుంది కాబట్టి మెల్లిగా గ్యాసెస్కి షిఫ్ట్ అయ్యారు. అలాగే యూజింగ్ డంగ్ కేక్ టు, ఇప్పుడు నువ్వు ఇది పెండని యూజ్ చేసి కూడా నువ్వు గ్యాస్ని ఉత్పత్తి చేసావని అంటే ఇది చాలా ఇంపార్టెంట్ వాల్యుబుల్ మాన్యూర్, ఎరువుగా యూజ్ చేస్తారు. అదేదో నువ్వు గ్యాస్ కాకుండా అగ్రికల్చర్లో యూజ్ చేసుకుంటే మోస్ట్ వాల్యుబుల్ మాన్యూర్ విచ్ కుడ్ బి యూజ్డ్ ఇన్ అగ్రికల్చర్లో యూజ్ చేసుకోవచ్చు కదా, అట్లా ఇక్కడ చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీలోని కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే సాంప్రదాయమైన సోర్సెస్ ఏమున్నాయి, ట్రెడిషనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కోల్ అంటే బొగ్గు. ఇన్ ఇండియా కోల్ ఈజ్ ద మోస్ట్ అబండెంట్లీ అవైలబుల్ ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఏంటో నేను ఇంతకు ముందే చెప్పాను. ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఈ డెడ్ ప్లాంట్స్, లోపల కొన్ని ఎర్త్ లోపలికి పోయి బరీడ్ అయ్యి డికంపోజ్ అయ్యి ఇంటెన్స్ హీట్ అండ్ ప్రెషర్ కింద మారి కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత అది బొగ్గుగా మారిందంటే వాటిని ఫాజిల్ ఫ్యూయల్ అంటాం. ఇండియాలో మనకు కోల్ చాలా ఎక్కువగా అవైలబుల్గా దొరికే కోల్ అనమాట. ఇట్ ప్రొవైడ్స్ ఏ సబ్స్టెన్షియల్ పార్ట్ ఆఫ్ ద నేషన్స్ ఎనర్జీ నీడ్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు ఎనర్జీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో కోల్ నుంచి థర్మల్ ఎనర్జీని మనం తీసుకుంటాం కదా, చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ పవర్ జనరేషన్, విద్యుత్ ఉత్పత్తిలో ఇది మనం వాడతాము. టు సప్లై ఎనర్జీ టు ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఫర్ డొమెస్టిక్ నీడ్స్. ఈ పవర్ జనరేట్ చేసి ఇండస్ట్రియల్ పర్పస్ కూడా మనము ఎలక్ట్రిసిటీని అందిస్తున్నాము, అలాగే మనకు డొమెస్టిక్ నీడ్స్ కూడా. ఇండియా ఈజ్ హైలీ డిపెండెంట్ ఆన్ కోల్ ఫర్ మీటింగ్ ఇట్స్ కమర్షియల్ ఎనర్జీ రిక్వైర్మెంట్. ఓకే, మన భారతదేశం కోల్ పైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది మన కమర్షియల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ని అందుకోవటం కోసము. As you already aware that coal is formed due to the compression of plant materials over millions of years. మనకి తెలుసు కొన్ని లక్షల సంవత్సరాలు ప్లాంట్ మెటీరియల్స్ అన్నీ కింద కంప్రెస్ అయ్యి డికంపోజ్ అయ్యి హీట్ అండ్ ప్రెషర్ కింద అది పడి కోల్గా మారుతుంది. కోల్ therefore is found in a variety of forms depending on the degree of compression and the depth అండ్ ద టైమ్ ఆఫ్ బరియల్. అట్లా మనకి కోల్ 3 టైప్స్గా అవైలబుల్ అయి ఉంటుంది. అది ఎంత లోతులా పాతిపడి డికంపోజ్ అయ్యి కంప్రెస్ అయింది, ఎంతవరకు కంప్రెస్ అయింది ఆ ప్లాంట్ మెటీరియల్, అలాగే అది
దాని డెప్త్, తర్వాత ఎంత కంప్రెషన్, తర్వాత ఎంత లోతుల, ఎంత టైం తీసుకుంది. ఇప్పుడు చాలా పాతది కోల్ ఎప్పుడో ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం కంప్రెస్ అయ్యి కోల్ ఫామ్ అయిందంటే దానికి ఒక క్వాలిటీ ఉంటుంది. లేదు కొంచెం తక్కువ టైమే తీసుకుందంటే ఒక ఒక క్వాలిటీ ఉంటుంది దానికి. తర్వాత ఒక టైం ఒకటి, నెక్స్ట్ ఒక డెప్త్ కూడా, ఎంత లోతులో నుంచి అది ఉంది, ఎంతవరకు కంప్రెస్ అయింది అన్న దాన్ని బట్టి క్వాలిటీ అనేది మారుతుంది. డికేయింగ్ ప్లాంట్స్ అండ్ స్వామ్స్ ప్రొడ్యూస్ పీట్. ఓకే, అయితే మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే 4 రకాలుగా కోల్ని డివైడ్ చేశారు. ఒకటి పీట్, లిగ్నైట్ అండ్ బిటుమినస్ అండ్ ఆంథ్రసైట్, ఇట్లా 4 రకాలుగా చేశారు. అయితే ప్లాంట్స్ ఒకటేమో పీట్లో చూసుకుంటే లో కార్బన్ అండ్ హై మాయిశ్చర్ కంటెంట్ అండ్ లో హీటింగ్ కెపాసిటీ ఉంటుంది. పీట్ అనేది కొంచెం తక్కువ క్వాలిటీ అనమాట. ఈ పీట్లో చూసుకున్నట్లయితే లో కార్బన్ ఉంటుంది, ఎక్కువగా మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. ఎక్కువ మాయిశ్చర్ కంటెంట్ ఉంటే మనకు తెలుసు దాని హీటింగ్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ లిగ్నైట్ చూసుకుంటే ఇది లో గ్రేడ్ బ్రౌన్ కోల్, కొద్దిగా బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. ఇది లో గ్రేడే, సాఫ్ట్గా ఉంటుంది, హై మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే పీట్ కన్నా కొంచెం బెటర్ కండిషన్లో ఈ లిగ్నైట్ కోల్ ఉంటుంది. ద ప్రిన్సిపల్ లిగ్నైట్ రిజర్వ్స్ అండ్ నైవెల్లీ ఇన్ తమిళనాడు అండ్ ఆర్ యూజ్డ్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇది హై మాయిశ్చర్ కంటెంట్ ఉన్నప్పటికీ, లో గ్రేడ్ ఉన్నప్పటికీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తారు. నైవెల్లీ ఇన్ తమిళనాడు. కోల్ దట్ హ్యాస్ బీన్ బరీడ్ డీప్ అండ్ సబ్జెక్టెడ్ టు ఇంక్రీజ్ టెంపరేచర్ ఈస్ బిటుమినస్ కోల్. ఏదైతే కోల్ కింద పాతి పడి ఉండి చాలా లోతులకు ఉండి ఎక్కువ టెంపరేచర్ కింద, ఇంటెన్స్ హీట్ అండ్ ప్రెషర్ కింద అది సబ్జెక్ట్ అయిందనుకో దాన్ని బిటుమినస్ కోల్ అని అంటారు. ఇట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ కోల్ ఇన్ కమర్షియల్ యూజ్లో ఇది మోస్ట్ కామన్ అనమాట. ఇట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ కోల్ ఇన్ కమర్షియల్ యూజ్. మెటలాజికల్ కోల్ ఈజ్ హైయెస్ట్ గ్రేడ్ బిటుమినస్ కోల్ విచ్ హ్యాస్ స్పెషల్ వాల్యూ ఫర్ స్మెల్టింగ్ ఐరన్ ఇన్ ద బ్లాస్ట్ ఫర్నేస్. అయితే మనకి ఇది ఈ బిటుమినస్ కోల్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే ఐరన్ని కరిగించటానికి, బ్లాస్ట్ ఫర్నేస్లో తీసుకొని ఐరన్ ఓర్ని తీసుకొచ్చి కరిగిస్తారు కదా, రిఫైన్ చేస్తారు కదా, దాంట్లో ఈ బిటుమినస్ కోల్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఆంథ్రసైట్ అనేది హైయెస్ట్ క్వాలిటీ హార్డ్ కోల్. ఇది చాలా గట్టిగా ఉంటుంది, క్వాలిటీ చాలా బాగా ఉంటుంది, దాన్ని ఆంథ్రసైట్ అని అంటాము. ఇన్ ఇండియా కోల్ అక్కర్స్ ఇన్ రాక్ సిరీస్ ఆఫ్ 2 మెయిన్ జియోలాజికల్ ఏజెస్, నేమ్లీ గోండ్వానా. అయితే కోల్ మనకి 2 జియోలాజికల్ ఏజెస్లో ఈ కోల్ అనేది అక్కరయ్యి ఉంది మన ఇండియాలో. ఒకటేమో గోండ్వానా కోల్ అంటే ఏంటి అంటే ఏ లిటిల్ ఓవర్ 200 మిలియన్స్ ఏజ్. ఇప్పుడు పైది చూసుకున్నట్లయితే ఈ బిటుమినస్, ఆంథ్రసైట్, లిగ్నైట్, పీట్ టైప్ ఆఫ్ కోల్స్ అనేవి మనము అది క్వాలిటీని బట్టి డివైడ్ చేసాము. ఇప్పుడు ఏజ్ని బట్టి డివైడ్ చేస్తే మనకు టెరిషరీ అండ్ గోండ్వానా కోల్స్ అనేది ఉన్నాయి. అంటే అది ఏ కాలంలో ఏ ఏజ్లో అది ఫామ్ అయింది అన్న దాన్ని బట్టి 2 టైప్స్. నేమ్లీ ఒకటి గోండ్వానా. ఓకే, ఇదేమో 200 మిలియన్స్ ఏజ్లో ఉంటుంది. అండ్ ఇన్ టెరిషరీ డిపాజిట్స్ విచ్ ఆర్ ఓన్లీ అబౌట్ 55 మిలియన్స్ ఇయర్స్ ఓల్డ్. 2 రకాలు ఉన్నాయని చెప్పాను కదా, గోండ్వానా, 2 టెరిషరీ. గోండ్వానా వచ్చేసి 200 మిలియన్స్ ఇయర్స్ ఓల్డ్ అయితే టెరిషరీ కోల్ వచ్చేసి 55 మిలియన్స్ ఇయర్స్ ఓల్డ్. ద మేజర్ రిసోర్సెస్ ఆఫ్ గోండ్వానా కోల్స్ విచ్ ఆర్ మెటలాజికల్ కోల్. ఇవి మెటలాజికల్ కోల్ అని అంటాము. ఇవి దామోదర్ వ్యాలీ, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్లో జరియా, రాణిగంజ్, బొకారో ఆర్ ఇంపార్టెంట్ కోల్డ్ ఫీల్డ్స్. నెక్స్ట్ ద గోదావరి మహానది, సన్, వరద వ్యాలీస్ కంటైన్స్ కోల్ డిపాజిట్స్. నెక్స్ట్ టెరిషరీ కోల్స్ అక్కర్స్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాల్యాండ్. టెరిషరీ కోల్స్ ఈ రాష్ట్రాల్లో ఉంటుంది. రిమెంబర్ కోల్ ఈజ్ ఎ బల్కీ మెటీరియల్. గుర్తుపెట్టుకోండి మీరు, కోల్ అనేది చాలా బల్కీ అంటే ఎక్కువ బరువుగా ఉండే మెటీరియల్ అది. సో విచ్ లాసెస్ వెయిట్ ఆన్ యూజ్ అట్ రిడ్యూసెస్ టు యాష్. అది యాష్గా మారిన కొద్దీ దాని వెయిట్ రిడ్యూస్ అవుతుంది. సో కాబట్టి హెవీ ఇండస్ట్రీస్ అండ్ థర్మల్ పవర్ స్టేషన్స్ అనేవి కోల్డ్ ఫీల్డ్స్కి దగ్గరగానే ఉంటాయి. కోల్డ్ ఫీల్డ్ ఒక దగ్గర, థర్మల్ పవర్ స్టేషన్స్, తర్వాత ఇండస్ట్రీస్ అన్నీ ఇంకెక్కడో ఉండవు అన్నమాట. వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా చాలా ఇబ్బందియే కదా. సో దిస్ ఈజ్ అబౌట్ కోల్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెట్రోలియం. మెరైన్ ఆర్గానిజమ్స్ లైక్ ఆల్గే ఇవన్నీ డికంపోజ్ అయ్యి కింద లోపల మనకి పెట్రోలియం ఫామ్ అయింది అని అంటారు.
సో పెట్రోలియం ఫార్మేషన్ గురించి మనం ఇంకా క్లాస్ 11-12కి వెళ్తుంటే చాలా క్లియర్గా వీటన్నిటి గురించి తెలుసుకుంటాము. పెట్రోలియం ఆర్ మినరల్ ఆయిల్ ఈజ్ ద నెక్స్ట్ మేజర్ ఎనర్జీ సోర్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ కోల్ తర్వాత అంతే ఇంపార్టెంట్ ఎనర్జీ రిసోర్సెస్ ఏంటి అని అంటే అది పెట్రోలియం. ఇట్ ప్రొవైడ్స్ ఫ్యూయల్స్ ఫర్ హీటింగ్ అండ్ లైటింగ్. ఇది మనకి హీట్కి ఫ్యూయల్గా ఉంటుంది, లైటింగ్కి కూడా. తర్వాత ల్యూబ్రికెంట్స్ ఫర్ మిషనరీస్లో ల్యూబ్రికెంట్స్గా కూడా పెట్రోలియం యూస్ చేస్తుంది. లూబ్రికెంట్ మంచిగా రన్ అవ్వటానికి లూబ్రికెంట్ లాగా యూస్ అవుతుంది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో రా మెటీరియల్స్గా పెట్రోలియం యూస్ చేస్తారు. ఓకే, సో పెట్రోలియం రిఫైనరీస్ యాక్ట్స్ as నోడల్ ఇండస్ట్రీస్ ఫర్ సింథటిక్ టెక్స్టైల్స్, ఫర్టిలైజర్స్ అండ్ న్యూమరల్ కెమికల్ ఇండస్ట్రీస్. ఫర్టిలైజర్స్లో చూసుకున్నా కానీ పెట్రోలియం యూస్ చేస్తారు. సింథటిక్ టెక్స్టైల్స్ లైక్ ఇప్పుడు రేయాన్, నైలాన్ అన్నీ కూడా ఈ పెట్రోలియం నుంచే తీస్తారు కదా. తర్వాత కెమికల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా దీంట్లో పెట్రోలియం అనేది యూస్ చేస్తారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీ పెట్రోలియం రిఫైనరీస్ అనేవి వీటికి. సో మోస్ట్ ఆఫ్ ద పెట్రోలియం అకరెన్స్ ఇన్ ఇండియా ఆర్ అసోసియేటెడ్ విత్ యాంటీక్లైన్స్ అండ్ ఫాల్ట్ ట్రాప్స్. మనం చూసుకున్నట్లయితే పెట్రోలియం occurrence in India are associated with anticline and fault traps in the rock formation of the tertiary age. అంటే ఏంటి అంటే టెరిషరీ ఏజ్లో రాక్స్ ఫామ్ అయిన దాంట్లో most of the petroleum occurrences in India are associated with anticlines and fault traps in the rock formations of the tertiary age. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకుందాం మనము. ఒకసారి ఇక్కడికి రండి. టెరిషరీ ఏజ్ ఓవర్ 55 మిలియన్స్ ఇయర్స్ ఎగో ఫామ్ అయిన రాక్ ఫార్మేషన్లోని యాంటీక్లైన్స్ అండ్ ఫాల్ట్ ట్రాప్స్లో ఈ పెట్రోలియం అనేది ఉంటుంది మన ఇండియాలో. మోస్ట్ ఆఫ్ ద పెట్రోలియం అక్కరెన్సెస్ అని అంటున్నారు. మరి అంటే ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు రాక్స్ ఉంటాయి కదా, ఆ రాక్స్లో ఇప్పుడు ఇట్లా ఉంది లోపల, దీన్ని ఏమంటారంటే యాంటిక్లైన్ అని అంటారు. ఇది కిందిది ఏమంటారంటే సింక్లైన్ అని అంటారు, సైంక్లైన్ అని అంటారు. యాంటిక్లైన్ అండ్ సైంక్లైన్. ఈ యాంటిక్లైన్స్లో ఇంకా ఫాల్ట్ ట్రాప్స్లో మనకి పెట్రోలియం అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. ఎట్లా అంటే ఇప్పుడు ఇది యాంటిక్లైన్, ఈ యాంటిక్లైన్ ట్రాప్స్లో ఉంటుంది. మీది యాంటిక్లైన్, కింది సింక్లైన్ అని అంటారు. మరి ఫాల్ట్ ట్రాప్స్, అసలు ఫాల్ట్ అంటే ఏంటి అంటే ఎర్త్ క్రస్ట్ ఏదైతే ఉందో, ఎర్త్ క్రస్ట్ పైన ఎప్పుడైతే ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, ఒకదానిపైన ఒకటికి అపోజిట్గా అవే ఫ్రమ్ ఈచ్ అదర్ యాక్ట్ అయినప్పుడు వాటిని టెన్షనల్ ఫోర్సెస్ అని అంటారు. ఇట్లా ఉందనుకోండి ఒక రాక్, ఫోర్సెస్ ఇట్లా అవే ఫ్రమ్ ఈచ్ అదర్ యాక్ట్ చేశాయి, టెన్షనల్ ఫోర్సెస్ ఉన్నాయంటే అప్పుడు ఇక్కడ క్రాక్ ఏర్పడుతుంది, క్రాక్ వస్తుంది. ఇప్పుడు గోడలకు క్రాక్ రావా, రాళ్ళకు క్రాక్ రావా? ఆ క్రాక్ ఇంకా ఎక్కువైంది అనుకోండి, అక్కడ ఫ్రాక్చర్ అవుతుంది. ఆ ఫ్రాక్చర్ ఇంకా ఎక్కువైంది అనుకోండి, అప్పుడు ఇక్కడున్న మెటీరియల్ అంతా సబ్జుగేట్ అయ్యి ఎలా ఫామ్ అవుతుందంటే అక్కడ ఇలా ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యి ఇక్కడ ఒక ఫాల్ట్ ఏర్పడుతుంది. దీన్ని ఫాల్ట్ ట్రాప్ అని అంటాం. ఈ ఫాల్ట్ ట్రాప్లో మనకి దీన్ని ఫాల్ట్ అని అంటాము. ఫాల్ట్ ట్రాప్లో పెట్రోలియం దొరుకుతుందని ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే, ఇన్ ద రీజియన్స్ ఆఫ్ ఫోల్డింగ్, ఇక్కడికి రండి. ఇన్ ద రీజియన్స్ ఆఫ్ ఫోల్డింగ్ యాంటిక్లైన్స్ ఆర్ డోమ్స్, ఇట్ అక్కర్స్ వెర్ ఆయిల్ ఈజ్ ట్రాప్డ్ ఇన్ ద క్రెస్ట్ ఆఫ్ ది అప్ ఫోల్డ్. మనకి ఆయిల్ అంతా కూడా ఈ యాంటిక్లైన్స్లో, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ యాంటిక్లైన్స్లో, ఈ ఫాల్ట్లో, ఈ డోమ్స్ ఇక్కడ మనకి దాని క్రెస్ట్ అంటే అప్పర్ పార్ట్, ఆ క్రెస్ట్ పైన పీక్ అంటారు. క్రెస్ట్ అంటే పీక్, అక్కడ ట్రాప్ అవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. అయితే ఇక్కడ పోరస్ అండ్ నాన్ పోరస్ అని రెండు పదాలు ఉన్నాయి చూడండి. పోరస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు దాంట్లో నుంచి నీళ్లు పోసామనుకోండి కారిపోతుంది. నాన్ పోరస్ అంటే టైట్గా ఉంటుంది. పోరస్ అంటే ఇట్లా దూరంగా ఉండి కొంచెం హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్లో నుంచి ఏదైనా వాటర్ కానీ ఆయిల్ కానీ బయటికి వస్తుంది. అదే నాన్ పోరస్ అనుకోండి, అక్కడ టైట్గా ఉంటుంది, దాంట్లో నుంచి ఏం బయటకు రాదు. అయితే ఇక్కడ ఏం పెడుతున్నారంటే ద ఆయిల్ బేరింగ్ లేయర్ ఈజ్ ఎ పోరస్ లైమ్ స్టోన్ ఆర్ శాండ్ స్టోన్ త్రూ విచ్ ఆయిల్ మే ఫ్లో. ఎక్కడైతే ఆయిల్ ట్రాప్ ఉంటుందో, ఆయిల్ బేరింగ్ లేయర్ ఆ పొర ఉంటుందో అది పోరస్ లైమ్ స్టోన్, ఆ రాయి పోరస్ అనమాట. అంటే దాంట్లో నుంచి
ఆయిల్ బయటికి ఫ్లో అయ్యే అవకాశము ఉంది, కానీ ద ఆయిల్ ఈజ్ ప్రివెంటెడ్ ఫ్రమ్ రైజింగ్ ఆర్ సింకింగ్ బై ఇంటర్వెనింగ్ నాన్ పోరస్ లేయర్స్. అంటే ఏంటి అంటే ఇక్కడ మంచి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మధ్యలో ఇక్కడ ఆయిల్ ట్రాప్ ఉంది, ఆయిల్ బేరింగ్ లేయర్ ఉంది. ఎక్కడ? ఒక రాకులో, ఒక రాయిలో, భూమి లోపలనే కదా. ఇది వచ్చేసి పోరస్, దీంట్లో నుంచి బయటికి వెళ్ళే అవకాశం ఉంది, కానీ ఇంటర్వెనింగ్ నాన్ పోరస్ లేయర్స్ అంటే ఇక్కడ పైన ఉన్న లేయర్ ఒకటి నాన్ పోరస్ లేయర్ ఉంది, కింద ఉన్నది నాన్ పోరస్ లేయర్ ఉంది. కాబట్టి ఈ ఆయిల్ ఉన్న బేరింగ్ లేయర్ నుంచి ఆయిల్, పెట్రోలియం అనేది కిందికి సింక్ అవ్వదు. ఆర్ సింకింగ్ అని ఉంది ఇక్కడ, సింక్ అవ్వదు. తర్వాత పైన ఉన్నది ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చినా కానీ ఇక్కడ నుంచి కిందికి రాదు కదా, ఎందుకంటే ఇక్కడ నాన్ పోరస్ లేయర్ ఉంది. పైన ఉంది కూడా నాన్ పోరస్ లేయర్ ఉంది, కాబట్టి పైకి కూడా రైజ్ అవ్వదు అని చెప్తుంది. సో ఇక్కడ ఇదేమో నాన్ పోరస్, ఇది నాన్ పోరస్, మధ్యలో పోరస్ లేయర్లో మనకి ఈ ఆయిల్ బేరింగ్ లేయర్ అనేది ఉంది అన్నమాట. ఓకేనా? సో ఇది చెప్తున్నారు యాంటిక్లైన్స్ అండ్ ఫాల్ట్ ట్రాప్స్. ఇది మీకు కొద్దిగా అర్థం కాలేదేమో, నేను సింపుల్గా ఇక్కడున్న మట్టుకే నేను చెప్పాను. మీరు 11th జియోగ్రఫీకి వెళ్తూ ఉంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో పెట్రోలియం ఈజ్ ఫౌండ్ ఇన్ ఫాల్ట్ ట్రాప్స్ బిట్వీన్ పోరస్ అండ్ నాన్ పోరస్ రాక్స్. ఫాల్ట్ ట్రాప్స్ అంటే చెప్పాను కదా నేను ఇంతకు ముందే, ఒక ఎర్త్ క్రస్ట్ పైన ఎప్పుడైతే ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, అక్కడ క్రాక్స్ ఫామ్ అవుతాయి. టెన్షనల్ ఫోర్సెస్ ఉన్నప్పుడు క్రాక్స్ ఫామ్ అవుతాయి. క్రాక్స్లోని నెక్స్ట్ ఫేజ్ ఏంటిదంటే ఫ్రాక్చర్ అవుతుంది. అదే ఫ్రాక్చర్ అయ్యి ఇంకా వెళ్తున్నాయనంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అవుతాయి అన్నమాట. ఈ రాక్ ఇటు వెళ్తుంది, ఈ రాక్ ఇటు వెళ్తుంది. అప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నదంతా సబ్జిగేట్ అయ్యి ఇక్కడ ఫాల్ట్ అనేది ఏర్పడుతుంది. ఈ ఫాల్ట్ ట్రాప్స్లో మనకి ఈ పోరస్ అండ్ నాన్ పోరస్ రాక్స్ మధ్యలో ఉన్న ఫాల్ట్ ట్రాప్స్లో మనకి పెట్రోలియం అనేది లభిస్తుంది. గ్యాస్ బీయింగ్ లైటర్ యూజువల్లీ అక్కర్స్ ఎబో ద ఆయిల్. గ్యాస్ లైట్గా ఉంటుంది కదా ఆయిల్ కన్నా, కాబట్టి ఆయిల్ కన్నా ఎబోనే మనకి గ్యాస్ అనేది ఉంటుంది. ముంబై, హై, గుజరాత్ అండ్ అస్సాం ఆర్ మేజర్ పెట్రోలియం ప్రొడక్షన్ ఏరియాస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ముంబై, గుజరాత్, అస్సాం. ఫ్రమ్ ద మ్యాప్ లొకేట్ 3 మేజర్ ఆఫ్ షోర్ ఫీల్డ్స్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా. మ్యాప్ చూడండి ఒకసారి. ఈ మ్యాప్స్లో ఆఫ్ షోర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇది కాదు పైన డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోల్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్లో ఆఫ్ షోర్ మైన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఒకసారి చూడండి. వెస్ట్రన్ ఇండియాలో ఆఫ్ షోర్ ఫీల్డ్స్. నెక్స్ట్ అంకలేశ్వర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీల్డ్ ఆఫ్ గుజరాత్. గుజరాత్లో అంకలేశ్వర్. అస్సాం ఈజ్ ద ఓల్డ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా. అస్సాం ఈజ్ ద ఓల్డ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా. డిగ్ బాయ్, నహర్కతియా అండ్ మొరాన్ హొగ్రిజన్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆయిల్ ఫీల్డ్స్ ఇన్ ద స్టేట్. ఇవి అస్సాంలో ఇంపార్టెంట్, ఈ 3 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్ ఇంకొక అనదర్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ సోర్స్. అంటే ఏంటి అంటే అది ఎనర్జీ రిసోర్సెస్ అంటే న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్ ఈజ్ ఫౌండ్ విత్ పెట్రోలియం డిపాజిట్స్ అండ్ ఈజ్ రిలీజ్డ్ వెన్ క్రూడ్ ఆయిల్ ఈజ్ బ్రాట్ టు ద సర్ఫేస్. న్యాచురల్ గ్యాస్ కూడా మనకి పెట్రోలియం డిపాజిట్స్తో పాటే లభిస్తుంది. అయితే ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే క్రూడ్ ఆయిల్ సర్ఫేస్కి తీసుకొచ్చినప్పుడు ఈ న్యాచురల్ గ్యాస్ని రిలీజ్ చేస్తారు. ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ ఫ్యూయల్. డొమెస్టిక్గా యూజ్ చేయొచ్చు అండ్ ఇండస్ట్రియల్ ఫ్యూయల్గా కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్ ఇన్ పవర్ సెక్టర్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ ఫర్ హీటింగ్ పర్పస్ ఇన్ ఇండస్ట్రీస్, యాజ్ రా మెటీరియల్ ఇన్ కెమికల్, పెట్రోకెమికల్ అండ్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్, యాజ్ ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్, యాజ్ ఎస్ కుకింగ్ ఫ్యూయల్. న్యాచురల్ గ్యాస్ని మనం కుకింగ్ ఫ్యూయల్గా యూజ్ చేయొచ్చు, సిఎన్జీగా, పిఎన్జీగా, ఫర్టిలైజర్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో రా మెటీరియల్స్గా యూజ్ చేస్తారు, ఇండస్ట్రీలో హీటింగ్ పర్పస్కి న్యాచురల్ గ్యాస్ యూజ్ చేస్తారు. తర్వాత పవర్ సెక్టార్లో కూడా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి కూడా దీన్ని యూజ్ చేస్తారు. విత్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లోకల్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, natural gas is also emerging as preferred transport fuel, CNG and cooking fuel at homes. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లోకల్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఇదంతా నెట్వర్క్స్ పెరుగుతున్నాయి. అంటే ఇప్పుడు లోకల్ సిటీ ప్రతి ఒక్కరు గ్యాస్ స్టేషన్స్ ఉంటాయి కదా మనకి, ఇండియన్ గ్యాస్ అని
భారత్ గ్యాస్ అని అవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి న్యాచురల్ గ్యాస్ కూడా ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్గా సిఎన్జిగా యూజ్ చేస్తున్నారు, కుకింగ్ ఫ్యూయల్గా కూడా యూజ్ చేస్తున్నాం. మనందరం కుకింగ్ ఫ్యూయల్గా యూజ్ చేయట్లేదా? ఇండియాస్ మేజర్ గ్యాస్ రిజర్వ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ముంబై హై అండ్ అలైడ్ ఫీల్డ్స్ అలాంగ్ విత్ ద వెస్టర్న్ కోస్ట్ విచ్ ఆర్ సప్లిమెంటెడ్ బై ఫైన్స్ ఇన్ ద క్యాంబీ బేసిన్. ఓకే, ఇవన్నీ మీరు చదువుకోండి. అలాంగ్ ద ఈస్ట్ కోస్ట్ న్యూ రిజర్వ్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్ ఇన్ ద కృష్ణా గోదావరి బేసిన్. కృష్ణా గోదావరి బేసిన్స్లో కూడా న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ అనేది కనుక్కున్నారు ఈస్ట్ కోస్ట్తో పాటు. ద ఫస్ట్ 1700 కిలోమీటర్స్ లాంగ్ హజీరా విజయ్పూర్ జగదీష్పూర్ క్రాస్ కంట్రీ గ్యాస్ పైప్లైన్ కన్స్ట్రక్టెడ్ బై జైల్ ఇండియా linked Mumbai High and Basin gas field with various fertilizer, power and industrial complexes in western and northern India. ఫస్ట్ 1700 కిలోమీటర్ల పొడవున హజీరా విజయ్పూర్ జగదీష్పూర్ హెచ్విజే క్రాస్ కంట్రీ గ్యాస్ పైప్ లైన్ని కన్స్ట్రక్ట్ చేశారు ఇండియా. ఇది ముంబై హైని, తర్వాత బేసిన్ గ్యాస్ ఫీల్డ్కి, ఇంకా వేరే ఫెర్టిలైజర్స్, పవర్, ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ని, వెస్టర్న్ అండ్ నార్థన్ ఇండియాస్ని అన్నిటిని కనెక్ట్ చేస్తూ ఈ 1700 కిలోమీటర్స్ లాంగ్ గ్యాస్ పైప్ లైన్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. దిస్ ఆర్టరీ ప్రొవైడ్స్ ఇంపటస్ టు ఇండియన్ గ్యాస్ మార్కెట్ డెవలప్మెంట్. దీనికి మనకి ఇండియన్ గ్యాస్ డెవలప్మెంట్కి ఒకటి మంచి ఆర్టరీ లాగా ఉంది. ఓవరాల్ ఇండియాస్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ ఎక్స్పెండెడ్ ఓవర్ 10 times ఫ్రమ్ 1700 kilometers to 18,500 kilometers of cross-country pipelines and is expected to soon reach over 34,000 kilometers as gas grid by linking all gas sources and consuming markets across the country including northeastern states. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాలను కూడా కలుపుకుంటూ ఇది 1700 కిలోమీటర్ల నుంచి 18,500 కిలోమీటర్ల వరకు ఇది ఎక్స్పాండ్ అయింది. ఇంకా సూన్ 34,000 కిలోమీటర్లు అన్నిటినీ దేశంలో ఉన్న అన్ని గ్యాస్ కన్స్యూమింగ్ మార్కెట్స్ని కలుపుకుంటూ 34,000 కిలోమీటర్లకు సూన్ అది చేరనుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విద్యుత్, ఎలక్ట్రిసిటీ. Electricity has such a wide range of applications in today's world that is per capita consumption is considered as an index of development. Excuse me, sorry. అయితే ఇప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్ అనేది చాలా ఉంది. ఎలక్ట్రిసిటీ యొక్క అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ ఇంట్లో అసలు కరెంట్ లేకపోతే నడుస్తుందా? అబ్బా, అస్సలు నడవదు కదా కరెంట్ లేకపోతే. అయితే మనకు ఎంత పర్ క్యాపిటా కన్జంప్షన్, మనం ఎంత ఎలక్ట్రిసిటీని ఒక సంవత్సరంలో యాన్యువల్గా యూజ్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి ఎక్కువ యూజ్ చేస్తే ఎక్కువగా డెవలప్మెంట్ అయింది, ఎంత ఎక్కువ యూజ్ చేస్తే అంత ఎక్కువ డెవలప్మెంట్ అయింది అన్నట్టుగా ఇండెక్స్గా మనము దీన్ని యూజ్ చేస్తాము. ఎలక్ట్రిసిటీకి అన్ని అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఈ ఎక్స్ రికార్డర్ది కనిపించట్లేదు. ఇక్కడ ఉన్నావా అమ్మ తల్లి? సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఉంటుంది. సో ఇండెక్స్ ఆఫ్ డెవలప్మెంట్, ఎంత పర్ క్యాపిటా కన్సంప్షన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ ఇండెక్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఎలక్ట్రిసిటీ ఈజ్ జనరేటెడ్ మెయిన్లీ ఇన్ 2 ways. మనకు తెలుసు ఎలక్ట్రిసిటీని 2 రకాలుగా ఉత్పత్తి చేస్తారు. బై రన్నింగ్ వాటర్ విచ్ డ్రైవ్స్ హైడ్రో టర్బైన్స్ టు జనరేట్ హైడ్రో ఎలక్ట్రిసిటీ. వాటర్స్ తోటి హైడ్రో టర్బైన్స్ని డ్రైవ్ చేసి రన్నింగ్ వాటర్ని హైడ్రో ఎలక్ట్రిసిటీని యూజ్ చేస్తారు. అండ్ బై బర్నింగ్ అదర్ ఫ్యూయల్స్ సచ్ ఎస్ కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్. కోల్ని, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ని వీటన్నిటిని యూజ్ చేసి టర్బైన్స్ని డ్రైవ్ చేసి ఈ థర్మల్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఒక్కసారి ఎలక్ట్రిసిటీ జనరేట్ అయింది అంటే థర్మల్ ఎలక్ట్రిసిటీ అయినా హైడ్రో ఎలక్ట్రిసిటీ అయినా సేమ్. ఓకే, హైడ్రో ఎలక్ట్రిసిటీ అండ్ థర్మల్ ఎలక్ట్రిసిటీ రెండింటి గురించి చూద్దాం. హైడ్రో ఎలక్ట్రిసిటీ ఈజ్ జనరేటెడ్ బై ఫాస్ట్ ఫ్లోయింగ్ వాటర్ విచ్ ఇస్ రిన్యూవబుల్ రిసోర్స్. రిన్యూవబుల్ రిసోర్సెస్ అంటే ఒకసారి ఇదేమి ఇంకా అయిపోదు. రిన్యూవబుల్ అని అంటే పునరుత్పాదకం అనమాట, మళ్ళీ ఉత్పాదన అవుతూనే ఉంటాయి కదా వాటర్. సో ఫ్లోయింగ్ వాటర్ని ఫాస్ట్గా తిప్పి హైడ్రో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు. ఇండియా హ్యాస్ నెంబర్ ఆఫ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనకు తెలుసు బాక్రానంగల్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, కోప్లీ హైడల్ ప్రాజెక్ట్ ఎక్సెట్రా ప్రొడ్యూసింగ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. థర్మల్ ఎలక్ట్రిసిటీ వచ్చేసి ఇది పునరుత్పాదకం కాదు, నాన్ రిన్యూవబుల్. ఎందుకంటే కోల్ కొన్ని రిజర్వ్సే ఉంటాయి కదా, ఒకసారికి అయిపోతాయి ఇవి. కోల్, పెట్రోలియం అయినా అంతే, న్యాచురల్ గ్యాస్ అయినా అంతే. ఇవి
non-renewable. The thermal power stations use non-renewable fossil fuels for generating electricity. నెక్స్ట్ మనము నాన్ కన్వెన్షనల్ గురించి చదువుతాం. నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ద గ్రోయింగ్ కన్సంప్షన్ ఆఫ్ ఎనర్జీ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ద కంట్రీ బికమింగ్ ఇంక్రీజింగ్లీ డిపెండింగ్ ఆన్ ద ఫాసిల్ ఫ్యూల్స్ సచ్ యాజ్ కోల్, ఆయిల్ అండ్ గ్యాస్. మనకు ఎనర్జీ రోజు రోజుకు పాపులేషన్ పెరుగుతుంది కంట్రీలో, అట్లనే మనకు కన్సంప్షన్ ఆఫ్ ఎనర్జీ కూడా పెట్రోల్ కానీ వెహికల్స్ ఒక్కొక్కరికి 2-3 కార్లు ఉంటాయి, 3 బైకులు ఉంటాయి, తర్వాత ఇల్లులు 4 ఉంటాయి, ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి, పాపులేషన్ పెరుగుతుంది. కాబట్టి మనం ఎక్కువ ఈ ఫాజిల్ ఫ్యూల్స్ పైన కోలు, ఆయిల్, గ్యాస్ పైన డిపెండ్ అయ్యి ఎనర్జీని జనరేట్ చేసామనుకోండి, అవి నాన్ రిన్యూవబుల్ కాబట్టి పునరుత్పాదకం కాదు అవి, కాబట్టి ఒకరోజు అవి అయిపోతాయి. తర్వాత మరి పరిస్థితి ఏంది కదా. సో ఇవి కొన్ని లిమిటెడ్గానే ఉన్నాయి కాబట్టి ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ ఇవన్నిటి యొక్క ప్రైజెస్ పెరుగుతుంది. సో రైజింగ్ ప్రైజెస్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ దర్ పొటెన్షియల్ షార్టేజెస్ హ్యావ్ రేస్డ్ అన్సర్టనిటీస్ అబౌట్ ద సెక్యూరిటీ ఆఫ్ ఎనర్జీ సప్లై ఇన్ ఫ్యూచర్. ఇప్పుడైతే సరిపోతున్నాయి, మరి ఫ్యూచర్లో పరిస్థితి ఏంటి? సో విచ్ డన్ హ్యాస్ సీరియస్ రిపర్కషన్స్ ఆన్ ద గ్రోత్ ఆఫ్ నేషనల్ ఎకానమీ. మనం వీటిపైనే డిపెండ్ అయ్యి ఎనర్జీని యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ లేవు, ఇది నాన్ రిన్యూవబుల్, ఒకరోజు ఇవి అయిపోతాయి, మరి అప్పుడు ఎట్లా? ఇది అందే లేకపోతే మన నేషనల్ ఎకానమీ పైన, దాని యొక్క గ్రోత్ పైన, పెరుగుదల పైన దెబ్బ పడుతుంది కదా, సీరియస్ రిపర్కషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మోర్ ఓవర్ ఇంక్రీజింగ్ యూజ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూల్స్ ఆల్సో కాజ్ సీరియస్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. మనం ఇది ఒక్కటే కాకుండా ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తే మనకి పర్యావరణ సమస్యలు కూడా వస్తాయి. హెన్స్ దెర్ ఈజ్ ఏ ప్రెసింగ్ నీడ్ టు యూజ్ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ లైక్ సోలార్ ఎనర్జీ, విండ్, టైడ్, బయోమాస్ అండ్ ఎనర్జీ ఫ్రమ్ వేస్ట్ మెటీరియల్. సో కాబట్టి మనకి ఇంకా ఒక అవసరం ఉందన్నమాట, రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ పైన డిపెండ్ కావాలి. సౌరశక్తి పైన అయితేనేమిటి, తర్వాత విండ్ అంటే ఈ గాలి పైన అయితేనేమిటి, టైడ్స్ అంటే ఆటుపోట్ల పైన, సముద్రం యొక్క వేవ్స్, టైడ్స్ పైన అయితే ఆధారపడడం అంటే ఏంటి, బయోమాస్ అయితే ఏంటి, వేస్ట్ మెటీరియల్ నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటం, ఇట్లాంటి పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. సో దీస్ ఆర్ కాల్డ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏంటి అండి? అవి సోలార్ ఎనర్జీ, విండ్, టైడ్, బయోమాస్ అండ్ ఎనర్జీ ఫ్రమ్ వేస్ట్ మెటీరియల్స్. ఇవి నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. సో ఇండియా ఈజ్ బ్లెస్డ్ విత్ అబండెన్స్ ఆఫ్ సన్లైట్. మన ట్రాపికల్ కంట్రీ, ఫుల్ ట్రాపికల్గా ఎండ్ వస్తుంది, ఫుల్ ఎండ్ వస్తుంది, వాటర్ ఫుల్ ఉన్నాయి, విండ్, గాలి ఆహా వస్తుంది, వేస్ట్ ఫుల్ ఉంది. సో మనకి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఈ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచి ఎనర్జీని మనము జనరేట్ చేసుకుంటే చాలా మంచిది. సో ఇట్ హ్యాస్ ద లార్జెస్ట్ ప్రోగ్రామ్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దీస్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. ఫస్ట్ మనము న్యూక్లియర్ ఆర్ అటామిక్ ఎనర్జీ గురించి తెలుసుకుందాం. ఇది కూడా నాన్ కన్వెన్షనల్. ఇట్ ఈస్ ఆబ్టైన్డ్ బై ఆల్టరింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్. ఇది మనము ఈ ఆటం యొక్క నిర్మాణం, అణువు యొక్క నిర్మాణాన్ని మార్చడం ద్వారా ఈ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తారు. వెన్ సచ్ అన్ ఎలక్ట్రేషన్ ఈజ్ మేడ్, మచ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అండ్ దిస్ ఈజ్ యూజ్డ్ టు జనరేట్ ఎలక్ట్రిక్ పవర్. ఎప్పుడైతే ఈ అణువు యొక్క నిర్మాణాన్ని మనము ఆల్టర్ చేసినప్పుడు, మార్చినప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ హీట్ని మనం ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్లోకి యూజ్ చేస్తాము. యురేనియం, థోరియం విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ జార్ఖండ్ అండ్ అరేవెల్లీ రేంజెస్ ఆఫ్ రాజస్థాన్ ఆర్ యూజ్డ్ ఫర్ జనరేటింగ్ అటామిక్ ఆర్ న్యూక్లియర్ పవర్. ఇది ఒకసారి మీరు చూసుకోండి. ద మోన్జైట్ శాండ్స్ ఆఫ్ కేరళ ఆల్సో రిచ్ ఇన్ థోరియం. కేరళలోని మోన్జైట్ స్టాండ్స్లో థోరియం ఉంటుంది. థోరియం, యురేనియం ఈ ఒక ఆటం యొక్క నిర్మాణాన్ని మార్చి హీట్ ప్రొడ్యూస్ అయితే ఆ హీట్ నుంచి ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి సౌరశక్తి, సోలార్ ఎనర్జీకి రండి ఇక్కడికి. ఇండియా ఈజ్ ఎ ట్రాపికల్ కంట్రీ. ఇట్ హ్యాస్ ఎనారమస్ పాసిబిలిటీస్ ఆఫ్ ట్యాపింగ్ సోలార్ ఎనర్జీ. మన ట్రాపికల్ కంట్రీ కాబట్టి మనకి సోలార్ ఎనర్జీని ట్యాప్ చేసి దాని నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే అవకాశాలు, దాని యొక్క పాసిబిలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫోటోవోల్టిక్ టెక్నాలజీ కన్వర్ట్ సన్లైట్ డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రిసిటీ. ఫోటోవోల్టిక్ అనే ఒక సాంకేతికత ఈ సన్లైట్ని, కాంతిని దీన్ని ఎలక్ట్రిసిటీగా జనరేట్ చేస్తుంది.
సోలార్ ఎనర్జీ ఈజ్ ఫాస్ట్ బికమింగ్ పాపులర్ ఇన్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్. మన గ్రామీణ ప్రాంతాల్లో రిమోట్ ఏరియాస్లో చూసుకుంటే ఇది ఎక్కువ పాపులర్ అవుతుంది. సమ్ బిగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఆర్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా విచ్ will minimize the dependence of rural household on firewood and dung cakes, which in turn will contribute to environmental conservation and adequate supply of manure in agriculture. సో మనకి ఇట్లా కొన్ని ఈ పవర్ ప్లాంట్స్ని, సోలార్ పవర్ ప్లాంట్స్ని ఇండియాలో డిఫరెంట్ పార్ట్స్లో నిర్మించటం వలన, స్థాపించటం వలన మన ఈ రూరల్ ఏరియాస్లో ఫైర్వుడ్ పైన ఇంకా డంగ్ కేక్స్ పైన డిపెండ్ అవ్వడం చాలా తగ్గిపోతుంది. దానివల్ల ఫారెస్ట్ కూడా మనకి చెట్లు నరకడం ఉండదు. ఎన్విరాన్మెంటల్ కూడా మనం కన్జర్వేషన్, పర్యావరణాన్ని పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాము. అలాగే ఈ కౌ డంగ్ కేక్స్ని మనము మాన్యూర్ లాగా వ్యవసాయంలో, అగ్రికల్చర్లో మాన్యూర్ లాగా, ఎరువులాగా కూడా యూస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ సోలార్ పవర్. నెక్స్ట్ వచ్చేసి విండ్ పవర్ అండి. విండ్ పవర్ అంటే గాలి నుంచి, పవనాల నుండి మనము జనరేట్ చేస్తున్నాము శక్తిని. ఇండియా హ్యాస్ గ్రేట్ పొటెన్షియల్ ఆఫ్ విండ్ పవర్. ఇండియాకి కూడా విండ్ పవర్ పెట్టుకోవడానికి గ్రేట్ పొటెన్షియల్ ఉంది. ద లార్జెస్ట్ విండ్ ఫార్మ్ క్లస్టర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు ఫ్రమ్ నాగర్కోయిలి టు మదురై. ఇది మనకు చూసుకుంటే విండ్ ఫార్మ్ క్లస్టర్ అనేది తమిళనాడు ఫ్రమ్ నాగర్కోయిల్ టు మదురైల్ మధ్యలో ఉంది. అపార్ట్ ఫ్రమ్ దీస్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర అండ్ లక్షద్వీప్ హ్యావ్ ఇంపార్టెంట్ విండ్ ఫార్మ్స్. ఈ రాష్ట్రాలలో కూడా ఉంది. నాగర్కోయిల్ అండ్ జైసల్మర్ ఆర్ వెల్ నోన్ ఫర్ ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఇన్ ద కంట్రీ. జైసల్మర్, రాజస్థాన్లో జైసల్మర్, నాగర్కోయిల్ ఇవన్నీ అయితే ఇది చాలా ఎఫెక్టివ్గా విండ్ ఎనర్జీని మన దేశంలో యూజ్ చేసుకున్న ప్రాంతాలు. విండ్ మిల్స్ చూడండి ఒకసారి తమిళనాడులో. నెక్స్ట్ వచ్చేసి బయోగ్యాస్ అండి. shrubs, farm waste, animal and human waste are used to produce biogas for domestic consumption in rural areas. గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే మన డొమెస్టిక్ కన్సంప్షన్, ఇంట్లో కావాల్సిన కుకింగ్కి కావచ్చు, ఇంకా ఇంట్లో కావాల్సిన వాటికి ఈ ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే మన వ్యవసాయానికి సంబంధించిన వేస్ట్, పెండ, యానిమల్ వేస్ట్, shrubs, చెత్త చెదారము, ఇవన్నిటినీ కూడా బయోగ్యాస్ని పెట్టడానికి యూజ్ చేస్తుంది. వీటన్నిటిని ఈ ఆర్గానిక్ మ్యాటర్ని డికాంపోజ్ చేసి, కుళ్ళిపోయేలాగా చేసి దీని నుంచి మనము శక్తిని ఉత్పత్తి చేస్తాము. డికంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఈల్డ్ గ్యాస్. ఈ ఆర్గానిక్ మ్యాటర్ని డికంపోజ్ చేసే వరకు గ్యాస్ వస్తుంది, విచ్ హ్యాస్ హయ్యర్ థర్మల్ ఎఫిషియన్సీ ఇన్ కంపారిజన్ టు కిరోసిన్. కిరోసిన్స్తో పోలిస్తే వీటికి ఎక్కువగా థర్మల్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. డంగ్ కేక్ అండ్ చార్కోల్, కిరోసిన్, డంగ్ కేక్, చార్కోల్ ఇవన్నీ తీసుకున్న దానికన్నా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ వేస్ట్ నుంచి ప్రొడ్యూస్ చేసే ఎనర్జీకి థర్మల్ ఎఫిషియన్సీ. Biogas plants are set up at municipal, cooperative and individual levels. The plants using cattle dung are known as gobar gas plants. క్యాటిల్ డంగ్ని యూజ్ చేసి ఈ మనం ఏవైతే ప్లాంట్స్ ఉంటాయో వాటిని గోబర్ గ్యాస్ ప్లాంట్స్ అని అంటారు రూరల్ ఇండియాలో. దిస్ ప్రొవైడ్స్ ట్విన్ బెనిఫిట్స్ టు ద ఫార్మర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ మాన్యూర్. మనకి రెండు, ఒకటి ఈ గోబర్ గ్యాస్ నుంచి బెనిఫిట్స్ ఈ రకాలుగా ఉంటాయన్నమాట ఫార్మర్స్కి. బయోగ్యాస్ ఈజ్ బై ఫార్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ క్యాటిల్ డంగ్. ఈజ్ బై ఫార్ ద మోస్ట్ ఎఫిషియంట్ యూజ్. క్యాటిల్ డంగ్ని బాగా యూజ్ చేసుకుంటారు. ఇట్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ మాన్యూర్ అండ్ ఆల్సో ప్రివెంట్ ద లాస్ ఆఫ్ ట్రీస్ అండ్ మాన్యూర్ డ్యూ టు బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్ వుడ్ అండ్ కౌ డంగ్ కేక్స్. కౌ డంగ్ కేక్స్, ఈ పిడికలు కావచ్చు, తర్వాత ఫ్యూయల్ వుడ్ని, వీటన్నిటిని బర్న్ చేస్తే అన్నిదంతా కూడా మనము ప్రివెంట్ చేయొచ్చు ట్రీస్ని, మాన్యూర్ని లాస్ అవ్వటంలో. ఓకేనా? కింద చూసారా బయోగ్యాస్ ప్లాంట్స్ని? ఎస్, ఇవి బయోగ్యాస్ ప్లాంట్స్. నెక్స్ట్ వచ్చేసి టైడల్ ఎనర్జీ. టైడల్ ఎనర్జీ, అసలు టైడ్స్ అంటే ఏంటండి? టైడ్స్ అంటే ఏంటి మనకు తెలుసు, అలలు, వేవ్స్. అలలు, వేవ్స్ అని మనము నేర్చుకున్నాము. ఏ వెరీ లాంగ్ పీరియడ్ వేవ్స్ దట్ మూవ్స్ త్రూ ఏ ఓషియన్ ఇన్ రెస్పెక్ట్ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ మూన్ అండ్ సన్. అంటే మన చంద్రుడు మరియు సూర్యుడు యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన మనకు ఈ సముద్రంలో నుండి వాటర్, సముద్రం యొక్క నీళ్ళు కొద్దిగా ముందుకొస్తాయి,
సముద్ర మట్టం కొద్దిగా ముందుకు వస్తుంది, కొద్దిగా వెనుకకి వెళ్తుంది. దాన్నే మనము టైడ్స్ అని అంటాము. మనకి ఇప్పుడు ఈ క్లాస్ దాకా వచ్చిన మనకు ఎప్పుడో తెలుసు టైడ్స్ అంటే ఏంటి, వేవ్స్ అంటే ఏంటి అనేది. తెలుసా తెలీదా? ఎస్. సో టైడ్స్ అంటే ఏంటి? సూర్యుడు లేదా చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన సముద్రం యొక్క మట్టం పెరుగుతుంది. పాట్లు పోట్లు అని అంటాము. వాటినే మనం టైడ్స్ అని అంటాము. ఓకేనా? సో ఈ టైడ్స్ ద్వారా కూడా మనము ఈ ఎనర్జీని అనేది జనరేట్ చేయొచ్చు. ఓషియనిక్ టైడ్స్ కెన్ బి యూజ్డ్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు ఓషియనిక్ టైడ్స్ ద్వారా. ఫ్లడ్ గేట్ డ్యామ్స్ ఆర్ బిల్ట్ అక్రాస్ ఇన్లెట్స్. ఫ్లడ్ గేట్ డ్యామ్స్ అనేవి ఇన్లెట్స్ మధ్యలో కన్స్ట్రక్ట్ చేస్తారు. హై టైడ్ వాటర్ ఫ్లోస్ ఇన్ టు ద ఇన్లెట్ అండ్ గెట్స్ ట్రాప్డ్ వెన్ ద గేట్ ఈస్ క్లోజ్డ్. హై టైడ్ వచ్చింది అనుకోండి, సముద్ర మట్టం ముందుకు వచ్చినప్పుడు వాటర్ అంతా ఇన్లెట్లోకి వస్తుంది, అక్కడ ట్రాప్ అవుతుంది, గేట్ క్లోజ్ అవుతుంది. ఆఫ్టర్ టైడ్ ఫాల్స్ అవుట్ సైడ్ ద ఫ్లడ్ గేట్, ద వాటర్ రిటైన్డ్ బై ద ఫ్లడ్ గేట్ ఫ్లోస్ బ్యాక్ టు ద సీ వై పైప్ దట్ క్యారీస్ ఇట్ త్రూ ఏ పవర్ జనరేటింగ్ టర్బైన్. ముందుకు వస్తుంది, మళ్ళీ తర్వాత లో టైడ్ వచ్చినప్పుడు వెనక్కి వెళ్తుంది, ఫ్లడ్ గేట్ నుంచి వెనక్కి వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఒక పైపు నుండి వెళ్తుంది. ఆ పైపు వెళ్ళినప్పుడు ఆ పవర్ జనరేటింగ్ టర్బైన్ నుంచి అది క్యారీ అవుతుంది. సో అట్లా టైడల్ ఎనర్జీని కూడా టైడ్స్ ద్వారా కూడా మనకి ఈ ఎలక్ట్రిసిటీని అనేది జనరేట్ చేస్తారు. ఇన్ ఇండియా ద గల్ఫ్ ఆఫ్ కంబాట్, ద గల్ఫ్ ఆఫ్ కచ్ ఇన్ గుజరాత్ అండ్ ద వెస్టర్న్ కోస్ట్ and Gangetic Delta in Sundarban regions of West Bengal provide ideal conditions for utilizing tidal energy. ఈ ప్లేసెస్లో ఇండియాలో గల్ఫ్ ఆఫ్ కంబాట్, గల్ఫ్ ఆఫ్ కచ్ ఇన్ గుజరాత్లో, వెస్ట్రన్ కోస్ట్లో, అలాగే సుందర్బాన్ రీజియన్స్లో, గంగాటిక్ డెల్టాలో మనము వెస్ట్ బెంగాల్ ప్రొవైడ్స్ ఐడియల్ కండిషన్స్ ఉన్నాయి టైడల్ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి జియోథర్మల్ ఎనర్జీ. Geothermal energy refers to the heat and electricity produced by using the heat from the interior of the earth interior of the భూగర్భం లోపల నుంచి వచ్చే ఉష్ణాన్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు. దాన్ని జియోథర్మల్ ఎనర్జీ అని అంటారు. జియోథర్మల్ ఎనర్జీ ఎగ్జిస్ట్ బికాస్ ద ఎర్త్ గ్రోస్ ప్రోగ్రెసివ్లీ హార్టర్ విత్ ద ఇంక్రీజింగ్ డెప్త్. మనకు భూమి లోపలికి వెళ్తూ ఉంటే భూమిలో ఉష్ణం అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, జియోథర్మల్ గ్రేడియంట్ ఈజ్ హై టెంపరేచర్స్ ఆర్ ఫౌండ్ ఎట్ షాలో డెప్త్స్. ఇప్పుడు మనకి జియోథర్మల్ గ్రేడియంట్ అంటే ఏంటో తెలియాలి. ద జియోథర్మల్ గ్రేడియంట్ ఈజ్ ద రేట్ ఎట్ విచ్ ద ఎర్త్స్ టెంపరేచర్ ఇంక్రీజెస్ యాజ్ యూ గో డీపర్ బిలో ద సర్ఫేస్. జియోథర్మల్ గ్రేడియంట్ అంటే ఏంటి? నువ్వు కిందికి సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ నుంచి కిందికి వెళ్తూ ఉంటే, భూమి లోపలికి వెళ్తూ ఉంటే ఎంత రేట్లో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతూ వస్తుంది అన్నదాన్ని జియోథర్మల్ గ్రేడియంట్ అని అంటారు. మనకు జియోథర్మల్ గ్రేడియంట్ అనేది షాలో డెప్స్లో హై టెంపరేచర్స్ అనేది ఉంటుంది. గ్రౌండ్ వాటర్ ఇన్ సచ్ ఏరియాస్ అబ్జర్వ్ హీట్ ఫ్రమ్ ద రాక్స్ అండ్ బికమ్స్ హాట్. అక్కడ గ్రౌండ్ వాటర్ చుట్టుపక్కల ఉన్న రాళ్ళ నుంచి వెళ్ళి హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఎక్కువగా హాట్గా ఉంటుంది. ఇట్ ఈస్ సో హాట్ దెన్ విట్ రైసెస్ టు ద ఎర్త్ సర్ఫేస్ ఇట్ టర్న్స్ ఇంటూ స్టీమ్. ఎంత హాట్గా ఉంటాయంటే ఎప్పుడైతే అవి భూమి ఉపరితలం పైకి వస్తే అవి స్టీమ్గా మారుతూ ఉంటుంది అనమాట, ఆవిరిలాగా మారుతుంది. దిస్ స్టీమ్ ఈజ్ యూజ్ టు డ్రైవ్ టర్బైన్స్ అండ్ జనరేట్ ఎలక్ట్రిసిటీ. ఈ స్టీమ్ టర్బైన్స్ని డ్రైవ్ చేయడానికి యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. దెర్ ఆర్ సెవరల్ 100 హాట్ స్ప్రింగ్స్ ఇన్ ఇండియా విచ్ కుడ్ బి యూజ్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. మనకు చూసుకుంటే చాలా హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి, హండ్రెడ్స్లో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి. అయితే 2 ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ సెటప్ ఇన్ ఇండియా టు హార్న్స్ ద జియోథర్మల్ ఎనర్జీ. 2 ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్స్ని తీసుకొని వచ్చారు. ఒకటేమో పార్వతీ వ్యాలీ నియర్ మణికర్ణన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఇంకొకటేమో లడాఖ్లోని పూగా వ్యాలీలో. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్. మరి ఈ శక్తి వనరులను ఎలా పరిరక్షించుకోవాలి? ఎనర్జీ ఈజ్ ఎ బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామికల్గా మనము ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఎనర్జీ అవసరము. ఎవ్రీ సెక్టార్ ఆఫ్ ద నేషనల్ ఎకానమీ, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్, కమర్షియల్ అండ్ డొమెస్టిక్ నీడ్స్ ఇన్పుట్స్ ఆఫ్ ఎనర్జీ. నువ్వు ఏ సెక్టార్ అయినా తీసుకో నేషనల్ ఎకానమీలో, నువ్వు వ్యవసాయం తీసుకుంటావా, పరిశ్రమలు తీసుకుంటావా, రవాణా తీసుకుంటావా, డొమెస్టిక్ తీసుకుంటావా, కమర్షియల్ తీసుకుంటావా, నువ్వు ఏదైనా తీసుకో,
నీకు ఎనర్జీ అనేది అవసరము. ద ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఇంప్లిమెంటెడ్ సిన్స్ ఇండిపెండెన్స్ నెసెసరీలీ రిక్వైర్డ్ ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు రిమైన్ ఆపరేషనల్. ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఏవైతే అమలు చేశామో ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు వాటన్నిటికీ కూడా మనకు ఏదైతే ఎనర్జీ అనేది ఎక్కువగా అవసరం. విద్యుత్ అవసరం, పెట్రోల్ అవసరము, తర్వాత పెట్రోలియం అవసరము, కోల్ అన్నీ అవసరమే కదా. సో యాజ్ అ రిజల్ట్ కన్సంప్షన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఆల్ ఫార్మ్స్ హ్యాస్ బీన్ స్టడీలీ రైజింగ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. మనం ఏ ఎకనామికల్ డెవలప్మెంట్ ప్లాన్ తీసుకున్నా దాన్ని అమలు చేయాలన్న ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు అన్నిటికీ ఎనర్జీ అవసరము. కాబట్టి కన్సంప్షన్ అనేది అన్ని ఫార్మ్స్లో ఇంక్రీజ్ అయిపోయింది కంట్రీ మొత్తంలో. ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్ దెర్ ఈస్ అన్ అర్జెంట్ నీడ్ టు డెవలప్ ఎ సస్టైనబుల్ పాత్ ఆఫ్ ఎనర్జీ డెవలప్మెంట్. కాబట్టి మనకు తక్షణ అవసరం ఉంది సస్టైనబుల్ సుస్థిరంగా ఎనర్జీని మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ప్రమోషన్ ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఆర్ ద ట్విన్ ప్లాంక్స్ ఆఫ్ సస్టైనబుల్ ఎనర్జీ. మరి సుస్థిరంగా మనం ఈ ఎనర్జీని వాడుకోవాలి, ఫ్యూచర్ జనరేషన్స్కి వాడుకుంటూ పర్యావరణానికి ఎఫెక్ట్ కాకుండా అని అంటే రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ పైన మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది, వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియా ఈజ్ ప్రజెంట్లీ వన్ ఆఫ్ ద లీస్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ప్రజెంట్ అయితే వన్ ఆఫ్ ద లీస్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్ కంట్రీస్. వీ హ్యావ్ టు అడాప్ట్ ఏ కాషియస్ అప్రోచ్ ఫర్ ద జుడిషియస్ యూజ్ ఆఫ్ అవర్ లిమిటెడ్ ఎనర్జీ రిసోర్సెస్. మనకి లిమిటెడ్ ఎనర్జీ రిసోర్సెస్ ఉంది, వాటి న్యాయంగా కాషియస్గా మనం వాటిని యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కన్సర్న్డ్ సిటిజన్స్ వీ కెన్ డూ అవర్ బిట్ బై యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. నేనేం చేయగలుగుతాండి, నేనే ఒక సామాన్య పౌరుణ్ణి, నేను ఇవన్నీ చేయగలుగుతానా అంటే చెయ్యొచ్చు. 2-3 కార్లు కొనకు, 2-3 బైకులు వేసుకోకు, గీడికి ఎక్కడన్నా పోతే సైకిల్ మీద పో. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి, ఇండివిజువల్ వెహికల్స్ కాకుండా. ఎప్పుడైతే యూజ్ లేనప్పుడు ఎలక్ట్రిసిటీని స్విచ్ ఆఫ్ చేయండి. యూజర్ పవర్ సేవింగ్ డివైజెస్ని యూజ్ చేయండి. నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేయండి. ఆఫ్టర్ ఆల్ ఎనర్జీ సేవ్డ్ ఈజ్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్. నువ్వు ఎనర్జీ సేవ్ చేసినా కానీ ఎనర్జీని ఉత్పత్తి చేసినట్టే. దట్స్ ఇట్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ చాప్టర్ 6. చాప్టర్ 7 అయిపోతే క్లాస్ 10th అయిపోతుంది. క్లాస్ 11thలోకి అడుగు పెడతాం. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మీ ఫ్రెండ్స్కి వీళ్ళకి షేర్ చేయండి నచ్చితే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.